హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము వచ్చేసి పెవిలియన్ గ్రౌండ్ దగ్గర ఉన్న వినాయక చవితికి సంబంధించిన ఐటమ్స్ అయితే చూద్దామని అయితే వచ్చాము. వినాయకుని బొమ్మలు అండ్ మట్టి బొమ్మలు కూడా తయారు చేశారనమాట. ఇక్కడ చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. ఇలా చూసారు కదా కలర్గా ఎంత బాగున్నాయో. చిన్నవి అయితే ఇలా 500 లోపు అయితే వచ్చాయి. పెద్దవేమో కొంచెం ఎక్కువ రేటు ఉన్నాయి. ఇలా మట్టి విగ్రహాలు కూడా తయారు చేసి అక్కడికప్పుడే తయారు చేసి కూడా అమ్ముతున్నారు. ఈ విగ్రహాలు వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇవన్నీ చిన్న బొమ్మలు అనమాట. ఓన్లీ మనకి మట్టితో తయారు చేసి అందులో కొంచెం గోల్డ్ పెయింట్ అలా వేసి అయితే ఇస్తున్నారు. కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. రీజనబుల్గా ప్రైస్కే వస్తున్నాయి. ఇంకో వైపు వచ్చేసి ఇవన్నీ అయితే అక్కడ తయారు చేస్తున్నారు అనమాట. అట్టి ఆకులు, ఇవన్నీ బంతి పూలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ అక్కడ లభిస్తున్నాయి. ప్రతి ఇయర్ అయితే మేము ఇక్కడికే వెళ్తామన్నమాట. అంటే మేము చాలాసార్లు ఇంట్లో దేవుణ్ణి పెట్టుకుంటాం కదా, ప్రతిసారి అయితే వెళ్ళి ఇవన్నీ కొనుక్కొని వచ్చేవాళ్ళం. కానీ ఈసారి పిల్లలకి హెల్త్ బాగాలేదు, అందుకని మేమైతే ఇంట్లో ఈరోజు దేవుణ్ణి అయితే పెట్టుకోవట్లేదు. ఒకసారి చూసేద్దాం, పిల్లలు ఎప్పుడు చూడలేదు కదా అన్నట్టు చూపించి తీసుకొచ్చాము. ఇలా ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు గణేష్ని అయితే పెట్టేశారు. డెకరేషన్ అయితే ఇలా ఉంది, ఫుల్గా లైట్స్ తోటి డెకరేషన్. ముందు ఇలా గోల్డ్ ఆర్చ్ తోటి చాలా బాగా చేశారు. ఒక దేవుని గుడి ఎలా ఉంటుందో బయట అలా ఉంది. గోపురం వచ్చేసి ఇలా గోపురం లాగా పెట్టారు, మొత్తం ఇలా పెట్టేశారు. ఇంకా మార్నింగ్ అయితే ఇక పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను నేను. ఇలా ఇంకా మార్నింగ్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. మార్నింగ్ ఇక మామిడాకులు అవన్నీ అట్టాకులు అవన్నీ కట్టేశారు. ఇంకా డెకరేట్ చేసేసారు మొత్తం. నైట్ అంతా ఓవర్ నైట్ డెకరేట్ చేసేసారు. మొత్తం డెకరేటింగ్ మొత్తం అయిపోయాక ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసేస్తున్నారనమాట. గణేష్ విగ్రహం వచ్చేసి ఇది అసలు ఎంత బాగున్నాడో. గణేష్ ఇందులో బొజ్జగనపై చాలా అందంగా కూడా కనిపిస్తున్నాడు కదా. చూసారు కదా ఎంత బాగుందో. ఓన్లీ మట్టి విగ్రహమే తీసుకొస్తారు ఇప్పుడు ప్రతిసారి వీళ్ళైతే. ఇక్కడ గణేష్ ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. తప్పకుండా ఇక్కడ ఖమ్మంలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడికి వచ్చి. దీని లొకేషన్ వచ్చేసి బస్ డిపో బ్యాక్ సైడ్ అనమాట. మనకి బస్ డిపో బ్యాక్ సైడ్కి రాగానే కనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా లైట్స్తో వాటితో డెకరేట్ చేసి ఉంటుంది. రోడ్డు చివరి దాకా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా దంపతులు అయితే ఇక పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఇక పూజ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా అక్కడ ఉండి లాస్ట్కి ఇక మేము కూడా పైకి వెళ్ళి కొబ్బరికాయ అవన్నీ కొట్టేసుకొని ఇక బొట్లు పెట్టేసుకొని ఇక మేము ఆశీర్వదించేసుకొని వచ్చేసామన్నమాట. ఇంకా లాస్ట్కి ప్రసాదాలు కూడా ఇచ్చారు. ఉండ్రాలు పాయసం అవన్నీ ఇచ్చారు, పులిహోర అవన్నీ తీసుకొని నేను మా బాబు వచ్చేసాము. పాపను ఆల్రెడీ ఇంట్లో పడుకోబెట్టేసి వచ్చేసానమాట. చాలా బాగా దర్శనం అయితే అయింది. చూడండి, ఇదే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.